శ్రీరామ్. ఈరోజు ధర్మపురి పట్టణంలోని 2వ డివిజన్లో ఈరోజు ప్రతి ఇంటింటికి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. అసలు ఈ మట్టి విగ్రహం వలన పర్యావరణ పరిరక్షణమే కాకుండా మనం నీరు కూడా కలుషితం కాకుండా చూస్తాము. ఇలాంటి మట్టి విగ్రహ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో కూడా ఉన్నాయని కూడా మన పండితులు చెప్తా ఉన్నారు. ఈ మట్టి విగ్రహం గణపతి పూజించడం వలన పర్యావరణ పరిరక్షణ కాకుండా చెరువులోని నదుల్లోని నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుంది. ఇది మనకు గణపతి పండుగ భారతదేశంలో హిందువులందరూ ప్రతి ఒక్కరు పాటించి ఈరోజు ప్రతి ఒక్క హిందువులందరూ తమ ఇంట్లో మట్టి విగ్రహాన్ని పెట్టుకొని పూజించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతారు. అలాగే మట్టి అనేది పంచభూతాలలో ఒకటి కాబట్టి ఈ మట్టి విగ్రహాన్ని పూజించి నిమజ్జనం చేయడం వల్ల ఈ మట్టి కూడా పంచభూతాలలో కలిసిపోయి విలీనమైపోతుంది. కాబట్టి ఇది అన్నిటికీ దేశం కాకుండా మానవాళికి కూడా మట్టి విగ్రహం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఏదైతే మట్టి విగ్రహం అనేది ఎందుకు వాడతారంటే ఇది శుభప్రదంగా వాడతారు. మట్టి విగ్రహాన్ని గణపతిని శుభప్రదంగా మన భారతీయులు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పర్యావరణ పరిరక్షణకై ఈరోజు ధర్మపురిలోని 2వ డివిజన్లో పంచడం జరిగింది. ముందు కూడా ప్రతి ఒక్కరూ మన హిందువులందరూ కూడా కెమికల్తో కూడిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాన్ని పూజించి ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందాలని, అలాగే గణనాథుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ గణేశుడిని వేడుకుంటూ ఉన్నాము. భారత్ మాతాకి జై.